ఇంత టైం జోగి రమేష్కి ఎందుకు ఇస్తున్నట్టు? ఒకవేళ జోగి రమేష్ పాత్ర ఇందులో ఉండి ఉంటే అరెస్ట్ చేయొచ్చు కదా ప్రభుత్వం, ఎందుకు జోగి రమేష్కి ఇస్తున్నట్టు? ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము చాలా విషయాల్లో ఫెయిల్ అవుతుందండి. చాలా విషయాల్లో ఫెయిల్ అవుతుంది. అవన్నీ విషయాలను మనం పక్కన పెడతాం. కనీసము ఈ కేసుకు సంబంధించినటువంటి విషయం అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరాలు మొన్న ఏప్రిల్ నుంచి ఈ విధమైనటువంటి మద్యానికి సంబంధించినటువంటి దాన్ని కనుక్కోవటంలో ఫెయిల్ అయ్యారు. ఒకటి, వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ మీరు ఆ రోజున టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు జయచంద్రారెడ్డి అతనికి వైసీపీ నుంచి వచ్చాడు. అతనికి ఆఫ్రికాలో లిక్కర్కి సంబంధించినటువంటి తయారీ కంపెనీలు ఉన్నాయి, వ్యవహారం ఉంది, అఫిడవిట్లోనే పెట్టాడు ఏకంగా. అప్పుడు అదే ప్రాక్టీస్ ఇక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ చేస్తుంటే మీరు వైసీపీ నుంచి వచ్చి వైసీపీలో ఆ ప్రాక్టీసులు ఎలాంటివి ఉంటాయి, వాళ్ళ కరప్షన్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన కుంభకోణాలు ఏంటి, అలాంటి వాళ్ళు అలవాటు పడ్డ వాళ్ళు ఆగుతారా? మరి అంతా మీరు అవకాశం ఇచ్చారు, లీనియన్స్ ఇచ్చి, ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ మీద నియంత్రణ లేనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి, అక్కడ వరకే ఉన్నాయి, మిగతా చోట్ల ఎక్కడ ఉన్నటువంటి లేవు. కానీ ఆ కేసుల్లో అయినా సరే మీరు వాళ్ళు జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు, సురేందర్ నాయుడు ఎక్కడున్నాడు, ఇతర దేశాల్లో ఉన్నారు. మరి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత లేదా? జనార్దన్ రావు, జగన్మోహన్ రావు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఓకే, వీళ్ళని కూడా తెచ్చి అరెస్ట్ చేయండి, చర్యలు తీసుకోండి. అదేవిధంగా జోగి రమేష్ పాత్ర కంటిన్యూ అవుతుందండి, అస్సలు అరెస్ట్ చేయట్లేదు అంటలేదు. ప్రధానమైనటువంటి నిందితులు తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేసిన వాళ్ళకు లుక్అవుట్ నోటీసులు ఇచ్చి వాళ్ళు తీసుకురండి, తీసుకొచ్చి మేము నిష్పక్షపాతంగా ఉంది మా ప్రభుత్వం అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కదా. నిష్పక్షపాతంగా ఉన్నామని ఉన్నారు ఆల్రెడీ, వీళ్ళ పాత్ర ఏం లేదు. ఎందుకోసం అంటే పాత్ర ఉండుంటే పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళు కాదు.